చాలా సృజనాత్మకమైనది అంటే ఏంటి అసలు? సృజనాత్మకమైనదంటే క్రియేట్ చేయటం. అంటే సణుగుడిని కూడా చాలా చక్కగా, చాలా పద్ధతిలో, చాలా దీనిలో సృజనాత్మకంగా సణిగారంట. ఎవరు వాళ్ళు అంటే ఇజ్రాయేలీలు ఎంతకి. వీళ్ళ సణుగుడిలో ఒక సృజనాత్మకత ఉంది. క్రియేట్ చేశారన్నమాట ఒక చక్కని పద్ధతిని. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. సణిగారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటేనండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడైతే వీళ్ళని లేదు లేదు పంపించాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళని అలౌ చేశాడో, ఇది అది చాలా చాలా డేంజర్. ఇది మనం మర్చిపోకూడదు. 106వ కీర్తనలో కూడా చూస్తాము ఏమనంటే, ఆయన వారు కోరినది వారికి దయచేశాను, ఆయనను వారి ప్రాణములకు క్షీణత కలుగు చేశాను. వీళ్ళు మళ్ళీ సనిగారు ఇంకొక టైంలో ఏమని, మాకు వెజ్ బోరు కొట్టింది, మాకు నాన్ వెజ్ కావాలి, మాంసము కావాలి అని మొదలు పెట్టారు. దేవుడు ఆకాశం నుంచి పూరేళ్లను ఇవ్వగా ఎంత తిన్నారంట? ముక్కుల్లోంచి బయటకు వస్తుందంట, నోట్లోంచి తింటుంటే. దొరికిందే సందు అన్నట్టుగా ఎంత తిన్నారో. కొంతమంది భలే తింటారు కదా. ఇక అయిపోయిందే. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఈ మధ్యలో కాంటాక్ట్ పోయింది కానీ, విజయవాడలో ఒక హోటల్ ఉంది, బిర్యానీ హోటల్. అక్కడికి ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే 2 తినొచ్చు దాన్ని, అంత క్వాంటిటీ వస్తుంది. మేము ఆర్డర్ చేసుకొని ఇద్దరం తినేవాళ్ళం దాన్ని. వాడు ఒకడు తినేసేవాడు అక్కడే. అంటే ఎంతమంది తిన్నాడు? 2 తినేసాడు. మళ్ళీ ఒకటి పార్సిల్ తెచ్చుకునేవాడు. ఇదే నికరా అంటే కొంచెం ఆగి తింటాను అంటాడు. అంటే 4 తిండనమాట. అంటే వాడు తినే మనిషి, కొంచెం పర్సనాలిటీ ఉంటాడు. వీళ్ళు ఎంత తిన్నారండి అని అంటే, ముక్కుల్లోంచి బయటకు వచ్చి అంత తింటున్నారు. ఇంకా వాళ్ళ పళ్ళ మధ్యలో ఆ మాంసము నలుగుతూ ఉండగానే దేవుని ఉగ్రత బయలుదేరింది అని మనం బైబిల్లో చూస్తాం. ఆయన వారు కోరినది వాళ్ళకి ఇచ్చాడు, అయినను వారి ప్రాణమునకు క్షీణత కలుగు చేశాడు. ఎందుకు ఇచ్చాడు కోరింది మరి? ఇస్తావా లేదా గొడవ చేస్తుంటే, పిల్లలు గొడవ చేస్తే కొన్నిసార్లు పేరెంట్స్ విసిగిపోయి ఏం చేస్తారు, ముందు ఆడి సౌండ్ ఆపించడానికన్నా తీసుకో అంట, వాడు దాన్ని ఏదో చేస్తాడు. మొన్న ఒక చిన్న ఛార్జింగ్ లైట్ ఉంది, వద్దురా పాడైపోతుంది, అది పవర్ పోయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే మా వాడు వినలా. దాన్ని జోబులో వేసుకున్నాడు, ఇది చేశాడు అది చేశాడు. మొత్తానికి ఆయన సగం ఎరగొట్టాడు, మా మేడం మిగతాది ఎరగొట్టింది. అయిపోయింది. అంటే ఇంటెన్షనల్లీ చేసింది కాదు, అది ఆల్రెడీ బ్రేక్ అయింది, ఆమె పట్టుకోగానే జరిగిపోయింది. వద్దు పాడైపోతుంది అని తీసుకుంటే గోల అనమాట. సర్లే ఈ గోలను ఆపుదామని ఇచ్చేసా, ఇప్పుడు పోయింది. దేవుడు కూడా ఏం చేశాడు? ఇస్తావా లేదా మనం వెళ్ళి చూసుకొని వస్తాం, పంపిస్తావా లేదా అంటే, దేవుడు అంటే ఆయన పూర్ణ హృదయంతో ఓకే చెప్పిందా, లేకపోతే మీరు అడిగారుగా చేసుకురండి అని చెప్పినట్టుగా ఉందా? ఇది ఆయన చిత్తం ఏంటో ఆల్రెడీ బయలుపరిచాడు. ఏమని? ఆల్రెడీ ముందు వచనాల్లో చదివేశాం. మీరు వెళ్ళండి, అది మంచిది, వెళ్ళి లోపరుచుకోండి, స్వాధీనపరుచుకోండి అని చెప్పేస్తే మేము పోము, వెళ్ళి చూసుకుని వస్తాం అంటున్నారు వీళ్ళు. దేవుడిచ్చిన ఆప్షన్ కి నో చెప్పి వీళ్ళు ఒక కొత్త ఆప్షన్ ని తీసుకుని వచ్చారు. సో ఇది ఎప్పుడు కూడా చాలా చాలా ప్రమాదకరమైంది. విశ్వాస జీవితంలో బహుశా మనం వెనక్కి తిరిగి చూస్తే మనం ఇట్లాంటి పనులు చేశాం. అట్లీస్ట్ నేను చేశాను, మీ సంగతి నాకు తెలియదు. ప్రతి బిలీవర్ కూడా ఈ ఏరియాలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో చేసుంటాము. అయితే దీన్ని ఏమంటారు అనంటే, ఇది ఎటువంటిది అనంటే, ఇది పర్మిసివ్ విల్. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆయన దీనికి ఆమోద ముద్ర వేశాడు అని కాదు. అర్థమైందా? గాడ్స్ విల్ వేరు, దేవుని చిత్తము వేరు, గాడ్స్ పర్మిసివ్ విల్ వేరు. వీళ్ళు ఊరికూరికే అడుగుతున్నారని చెప్పి సరే అన్నట్లుగా అన్న దాన్ని పర్మిసివ్ విల్ అంటారు. గాడ్స్ పర్మిసివ్ విల్ అనేది మన జీవితంలో మనం చేయడానికి పూనుకుంటే అది ప్రమాదం. వీళ్ళు అడిగిన ప్రకారంగా దేవుడు ఎలో చేశాడు, ఆ విధంగా నడవనిచ్చాడు. దాని యొక్క రిజల్ట్ ఏమొచ్చిందండి? దాని రిజల్ట్ ఏమొచ్చింది?
ఇప్పుడు చదివాంగా, చెప్పండి ఏమొచ్చింది రిజల్ట్? భయం. ఏమొచ్చింది వాళ్ళకి? భయం వచ్చేసింది. భయం వచ్చేసింది. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. భయం వచ్చేసింది, సందేహం వచ్చేసింది, సణుగుడు వచ్చేసింది. ఇంకొకటి చూస్తే ఏముంది? ఇంకొక మాట కూడా ఉంది కదా ఇందాక మనం చదివిన దగ్గర, అధైర్యము. అధైర్యం వచ్చేసింది, సందేహం వచ్చేసింది, భయం వచ్చేసింది, సణుగుడు కూడా వచ్చేసింది. ఇవన్నీ రావటానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? దేవుని యొక్క పర్మిసివ్ విల్. మేము వెళ్తాము చూసుకొస్తాము, మేము వెళ్తాము చూసుకొస్తాము అని అంటే దేవుడు పర్మిట్ చేశాడు కదా. ఇది వాస్తవంగా వీళ్ళ యొక్క కోరిక. ఎప్పుడైతే మనము అదే పనిగా నువ్వు ఇట్ట చేస్తావా లేదా, ఇట్ట చేస్తావా లేదా అని కొన్ని రోజులు కొన్ని విషయాల్లో మొండి పట్టుకుని ఉంటాం మనం. బాబోయ్ వీడు అసలు వదలట్లేదులే కానీ సర్లే అని ఒకవేళ దేవుడు ఎలా చేశాడు అనుకో, దాని ఎండ్ ఎలా ఉంటది? మంచి ఫలాలు బయటకు వస్తాయా, చెడ్డ వస్తాయా? అర్థమవుతుందా చెప్పే మాటలు? ఇవే కోస్తాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ వెళ్తే వేరే కోస్తాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా మనము కావాలని పట్టుబడితే ఆయన ఫోన్లే అని చెప్పి మనం విసిగిపోయి పిల్లలకి సరే అన్నట్టుగా ఆయన కూడా ఓకే అని ఒక పర్మిట్ చేస్తాడు. అంత మాత్రం చేత ఆయన అప్రూవ్ చేసినట్టు కాదు. ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకుందాం. పర్మిట్ చేసినంత మాత్రాన ఆయన అప్రూవ్ చేసినట్టు కాదు. మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు ఈ ఫలాలకు వస్తున్నారు వీళ్ళు, ఈ ఫలాలకు వస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మార్గంలో మనం వెళ్తామో ఆ మార్గంలో వెళ్ళటానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫియర్ అండ్ హ్యూమిలిటీ. భయము, ఇంకొకలాగా చెప్పాలంటే విధేయత, మరొకటి వినయము. ఆయన చెప్పాడండి, ఆయన చెప్పాడు కాబట్టి నేను వినయంతో ఆయన మాటకి ఎస్ అని తలంచి ఆయన చెప్పిన ప్రకారం చేసుకెళ్తాను. సో దేవుడి యొక్క పద్ధతిలో ముందుకెళ్ళాలి అని అంటే ఉండవలసినవి ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ, విధేయత, వినయము. సో ఎప్పుడైతే దేవుడు చెప్పిన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతికి మనం పూనుకుంటామో అక్కడ ఈ రెండు ఉండవు. విధేయత ఉండదు. ఏముంటది ఆపోజిట్ లో? అసలు ఇంకో ఆప్షన్ అడుగుతున్నామంటేనే అవిధేయత. అది ఇంకొకటి ఏముండదు. వినయం ఉండడం దగ్గర ఏముంటది? ఆపోజిట్ వర్డ్స్ చెప్పండి. గర్వం ఉంటుంది. గర్వం. ఎక్కడైతే హ్యూమిలిటీ ఉంటుందో చెప్పిన మాట వినే హృదయం ఉంటుంది అక్కడ. ఎక్కడైతే గర్వం ఉంటుందో నువ్వు చెప్తే నేను వినేదేంటి అనేటువంటి రీతిలో విషయాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే మనము పర్మిసిబుల్ కి దేవుడు మనల్ని అలో చేస్తాడో ఒకవేళ అక్కడ కానీ ఏమన్నా జరిగినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? రెండు అయిపోతాయి. 2 కాదు 3 జరుగుతాయి. వారన్ వెర్స్పీ దీని గురించి రాస్తూ ఆయన ఏమంటాడనంటే, ఎప్పుడైతే మనం అడిగిన దానికి దేవుడు పర్మిట్ చేయగా మనం ఆ ప్రకారం ముందుకెళ్తే అక్కడ ఏదన్నా జరిగింది అనుకోండి, ఒకవేళ అక్కడ ఏదో జరిగింది నువ్వు ఆశపడిన రీతిలో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటిగా మనం గర్విష్ఠులం అవుతాం. చూసావా నేను చెప్పిందే జరిగింది అని గర్విష్ఠులం అవుతాం. రెండవది మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా తయారవుతాం. దేవుని మీద ఆధారపడడానికి బదులుగా ఇది నేను అనుకున్నది ప్రకారము, నేను ప్లాన్ చేసిన ప్రకారం జరిగింది కాబట్టి ఇక ఆయనతో నాకేంటి పని? ఆయన మీద ఆధారపడటానికి బదులుగా మన మీద మనం ఆధారపడటానికే. సో డేంజర్స్ ఏంటి? ఒకటి, గర్విష్ఠులుగా అయ్యే ప్రమాదం ఉంది. దేవుని మీద ఆధారపడటానికి బదులుగా సెల్ఫ్ కాన్ఫిడెంట్, మన మీద మనం ఆధారపడేవాడిగా తయారయ్యే ప్రమాదం ఉంది. మూడవ ప్రమాదం వారన్ వెర్స్పీ ఏం రాస్తాడు అని అంటే, మనము మెల్లిగా దేవుడికి సలహాలు ఇచ్చే వాళ్ళంగా తయారవుతుంది. లాస్ట్ టైం నేను అనుకున్న ప్రకారం చెప్తే ఇవన్నీ అయినాయి కదా, ఇప్పుడు నీకు అర్థం కావట్లేదులే కానీ నేను చెప్తున్నా విను అని ఎవరికి సలహాలు చెప్తాం? కొన్నిసార్లు కొన్ని ప్రార్థనల్లో ఈ మాటలు వినబడతాయి. దేవుడికి సలహాలు చెప్తా ఉంటాం. అది ఎవరి ప్రార్థన అంటే చేసిన వాళ్ళకి తెలుసు, విన్నోళ్ళకి కూడా తెలుసు, పేర్లేం చెప్పక్కర్లా. దేవుడికి సలహాలు ఇచ్చేవారిగానో
లేకపోతే మన సొంత శక్తి మీద ఆధారపడేవారిగానో, లేకపోతే గర్విష్ఠులముగానో మనము తయారయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు అనంటే మనము మన యొక్క సొంత చిత్తాలకై అడుగులేసుకుంటా వెళ్తున్నప్పుడు అక్కడ కానీ ఏదన్నా జరిగితే కొంత పాజిటివ్ సైన్ అక్కడ కనిపెడితే చాలు. అంటే ఆ చెట్టు మొలిసి చిన్న మొలకొచ్చి మొలక మొక్క అయ్యి మొక్క చెట్టు అయ్యి చెట్టు వృక్షము మహావృక్షము అయ్యేంత అక్కర్లా. జస్ట్ అది ఇట్లా మొలక రాగానే చూడు నేను చెప్పింది జరిగింది కదా అంటాడు. ఇంకా దాంట్లోంచి ఫ్రూట్ వచ్చింది ఏం లేదు, అది చెట్టు అయింది లేదు, ఆ చెట్టులోంచి పండు వచ్చింది లేదు. ఇంకా గర్విష్ఠులకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ తన మీద వారి మీద వారు ఆధారపడే వారికి చిన్న మొలకెత్తితే చాలు అక్కడ. ఇది చాలా చాలా ప్రమాదము. మరి ఎంతమందికి ఇది అర్థమవుతుందో అర్థం చేసుకోగలుగుతున్నామో తెలియదు కానీ వెరీ వెరీ డేంజర్. దేవుడు పర్మిట్ చేసినంత మాత్రాన ప్రతిదీ దేవుని చిత్తము కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఆయన పర్మిట్ చేయగా మనము ఎటైతే వెళ్తామో దాని యొక్క అంతము, దాని యొక్క ఎండ్ ఎప్పుడు కూడా అవి చెడ్డ ఫలాలే మనం అక్కడ కోస్తాము. వీళ్ళు భయాన్ని కోసారు, అధైర్యాన్ని కోసారు, సణుగుడిని కోసారు, గర్వాన్ని కోసారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వారి మీద వారు ఆధారపడే రీతిగా ఈ రకమైనటువంటి ఫలాలని వాళ్ళు కోసారు. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క కోరికలు దేవుని యొక్క పర్మిషన్, ఇది వాళ్ళ కోరిక కదా వెళ్ళి చూసుకుని వస్తాము అనేది, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. మన ఓన్ డిజైర్స్ కోరికలు దేవుని యొక్క పర్మిషన్ ఈ రెండు కంబైన్ అయ్యి ముందుకెళ్తే అక్కడ ఏముంటది అని అంటే పెయిన్ఫుల్ డిసిప్లైన్ ఉంటుంది. బాధ కలిగించేటువంటి ఒక క్రమశిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ అధ్యాయం ముగింపు అట్లానే ముగించబడింది 46వ వచనం దగ్గర చూస్తే. దాని యొక్క ఎండ్ ఎలా ఉంటది అని అంటే ఒక పెయిన్ఫుల్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. బాధ కలిగించేటువంటి ఒక క్రమశిక్షణ కార్యక్రమం అనేది దేవుడు తీసుకుంటాడు. ఇది దాని యొక్క ఎండ్ రిజల్ట్ అనేది. కాబట్టి ఇది మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా వెళ్ళారో వాళ్ళు డిస్కరేజ్ అయిపోయారు, మరెక్కువగా వాళ్ళు భయపడటానికి పూనుకున్నారు. ఇక్కడ మనకి ఒక మాటని మనం చూస్తాము. 29, 30, 31 వచనాలను చూస్తే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాడు. ఏది ఈ భయం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్తున్నాడు? మోషేని ఒకవేళ పాస్టర్ గారు అని అనుకుంటే మన భాషలో వాళ్ళందరినీ పట్టించుకుంటున్నటువంటి వాళ్ళ సేవకుడు లేదా వాళ్ళ పాస్టర్ గారు ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? మీరు దిగులు పడకుడి, వారికి భయపడకుడి అని చెప్తూ కొన్ని మాటల్ని వాళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు దిగులు పడద్దు, ఎందుకు భయపడద్దో కారణాలు కూడా చెప్పాడు. మొదటి కారణం ఏంటంటే మీ ముందర నడుచువాడు మీ దేవుడైన యెహోవా, ఆయన మీ ముందల నడుస్తాడు, మర్చిపోమాకండి. అంతేకాదు ఆయన ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు మీ పక్షముగా యుద్ధము చేయును అన్నాడు. ఆయన డివైన్ గైడ్ మీ ముందర నడుస్తాడు. ఆయన ఎందుకు నడుస్తున్నాడు? ముందు మీకు రూట్ తెలియదు కాబట్టి. మీరు ఆయన నడుస్తూ ఉండగా ఆయన వెనకాల వెళ్ళిపోతే చాలు. ఆయన మీ ముందర నడుస్తున్నాడు అనేది ఒకటి గుర్తు చేస్తున్నాడు. రెండవదిగా ఆయన మీ పక్షంగా యుద్ధము చేయును. ఆయన ఫైటర్, మీ పక్షంగా పోరాడేవాడు, ఫైట్ చేసేవాడు ఆయన. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ ఎత్తును చూసి భయపడుతున్నారు, మన దగ్గర బలం లేదని భయపడుతున్నారు. కానీ వాస్తవంగా కొట్లాడేది ఆయన. ఆయన దైవికంగా నిన్ను నడిపించే మార్గదర్శకుడు. ఆయన నీ కొరకు నీ పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడు. అంతేకాదు ఆయన ఎవరు అంటున్నాడు? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లుగా, అంటే ఒక బిడ్డని ఒక తల్లో తండ్రో ఎత్తుకొని వచ్చినట్టుగా, ఇంతకాలం మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను కదా నేను, ఎత్తుకొచ్చాడు కదా, మరేం మర్చిపోయారా? లోకంలో పిల్లలు మర్చిపోతారు. అందుకే ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోయింది. ఎట్లా మోసారో, ఎట్లా పెంచారో, ఏమేం చేశారో ఏం అక్కర్లా, వాళ్ళు భారం అయిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలకి.
నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను? ఒక బిడ్డని, ఒక కుమారుణ్ణి ఒక తండ్రి ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని మిమ్మల్ని తీసుకొని వచ్చాను. పిల్లల్ని ఎత్తుకోవటం వెనక పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అసలా? అంటే వాడికి నడవడం చేత కాదనా? ఏ పర్పస్ తో పిల్లల్ని ఎత్తుకుంటాం? త్వరగా చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్? ప్రేమ ప్రేమ కలిగి ఉండడం పిల్లల పైన. ఓకే, వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఇంకా త్వరగా చెప్పండి, ఒక్కొక్కటి. దేనికి ఎత్తుకుంటాం? ఆ? వాళ్ళు అలసిపోయినప్పుడు. వాళ్ళకి కొన్ని కనబడవంట, సో పైకి ఎత్తుకుంటే వీళ్ళు ఆ ఎత్తు నుంచి చూస్తారంట. ఓకే, ఏంటి ఏదో చెప్తున్నారు? అలసిపోయినప్పుడు అంటే ఓపిక లేనప్పుడు, నడవలేనప్పుడు. ఓకే, మనతో పాటు స్పీడ్ గా నడవలేరు. ఇంకోటి ఏంటమ్మంటున్నారు? ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంట. వాళ్ళంతటా వాళ్ళు నడిచేదానికన్నా మనం ఎత్తుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఓకే, ఇంకా ఇంకా ఇవన్నీ కూడా దిస్ ఆర్ దట్ ఏదో ఒక రీతిగా ఇవన్నీ కూడా వాస్తవాలే, అవునా కదా? ప్రేమ వాస్తవమే, మనతో పాటు స్పీడ్ గా నడవలేరు, అది వాస్తవమే. నేను కొంచెం పొడుగుంటాను, పొడుగు కాళ్ళు కాబట్టి నా అడుగు తీసి అటు వేస్తే 2 అడుగులు అవతల పడిద్ది. పెళ్ళైన కొత్తలో నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నా, ఈ వెనక్కి తిరిగి చూస్తే మా మేడం లేదు, ఈమె ఎక్కడ 1/2 కిలోమీటర్ వెనకాల చూస్తే దూరంగా కనబడుతుంది. ఆ తర్వాత ఒక అంకుల్ చెప్పాడు, నువ్వు స్లోగా నడువు బాబు, కలిసి నడవడం నేర్చుకో ఇప్పటికన్నా. సో ఇవన్నీ కూడా వాస్తవాలే. దేవుడు వాళ్ళని ఒక పెద్దని తండ్రి ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని, ఇవన్నీ కూడా వాస్తవాలే. వాళ్ళని ఎత్తుకొని ఇంకొన్నిసార్లు మెడ మీదకి కూడా ఎక్కించుకొని ఆ హైట్ నుంచి వాళ్ళకి ఏదో చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాం. చూడండి, ఆ విధంగా ఒక తండ్రిగా, ఆ విధంగా వాళ్ళని నడిపించేటువంటి ఒక మార్గదర్శిగా, వాళ్ళ పక్షంగా పోరాడేటువంటి ఒక సైన్యాధిపతిగా, వాళ్ళ కొరకు ఉన్నటువంటి ఒక రక్షకుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అండి, ఇక్కడ ఇష్యూ వచ్చింది, భయము, సందేహము, సనుగుడు, ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఈ ఇష్యూలోంచి బయటకు ఎలా రావాలి, ఏం ప్లాన్ లేద్దాం, ఇవి కాదు. సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ గుర్తు చేసుకుంటుంది ఏంటి? మీరు కీర్తనల గ్రంథం మొత్తం చూడండి. శత్రువు ఇలా ఉన్నాడు, నా మీదకి ఇలా లేచాడు, అట్లయింది ఇట్లయింది అని చెప్పిన తర్వాత ప్రతి కీర్తనలో కీర్తనాకారుడు చేసిన పని ఏంటి? అసలు ముందు దేవుడు ఎవరో గుర్తు చేసుకుంటాడు ఫస్ట్. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎవరు దేవుడు? నీ ముందర నడుచువాడు. ఎవరు దేవుడు? నీ తండ్రి. ఎవరు దేవుడు? నీ రక్షకుడు. ఎవరు దేవుడు? నీ పక్షంగా యుద్ధం చేసేటువంటి సైన్యాధిపతి. ఆయన ఎవరో చెప్తున్నాడు. ఇష్యూ వచ్చినప్పుడు ముందు ఆయన ఎవరో గుర్తు చేసుకోవాలి. రెండవదిగా ఆయన ఏం చేసాడో, ఇప్పటికే పాస్ట్ లో ఏం చేసాడో గుర్తు చేసుకోవాలి. అప్పుడు అవును, ఆయన ఇలాంటి ఆయన కదా, ఆ తర్వాత ఆయన ఇప్పటికే నా లైఫ్ లో ఇట్లాంటివి చేశాడు కదా. ఈ రెండింటిని గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడున్న సమస్య మనకి చిన్నదైపోతుంది. ఈ రెండింటిని పక్కన పెట్టి సమస్య మీదే శ్రద్ధ పెట్టి సమస్యనే చూస్తా ఉన్నప్పుడు, మైక్రోస్కోప్ లో చూసినప్పుడు చిన్నది కూడా ఇంత కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సమస్యలు ఎంత అవుతాయి మనకి? చూడాల్సిన దగ్గర మనము చూడటం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏంటి అని అంటే, గాడ్స్ వర్డ్ కెన్ ఆల్వేస్ బి ట్రస్టెడ్. దేవుని వాక్యము ప్రతిసారి ఎప్పుడు కూడా నమ్మదగినదే. అది నువ్వు సమస్యలో ఉన్నప్పుడైనా సరే, సమస్యలో లేనప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే దేవుని వాక్యము, దేవుని మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ లేదా ఆయన వాగ్దానము నమ్మదగినది. దాన్ని నమ్మగలగాలి.
అర్థమవుతుందా? సో ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక సమస్య బహుశా ఇదే అయి ఉండవచ్చు. 78వ కీర్తన తీయండి. వాళ్ళు ఏమేమి చూశారో ఇందాక గుర్తు చేసుకున్నాం, అద్భుతాలు ఇవన్నీ కూడా. 78 తీయండి ఒకసారి. 11వ వచనం చదవండి. 78:11. ఆశ్చర్య క్రియలను మరిచిపోయిరి. ఇది కూడా ఇజ్రాయెల్ యొక్క హిస్టరీనే, వాళ్ళ చరిత్రనే చెప్తా ఈ కీర్తనలో. వీళ్ళు చేసిన పని ఏంటి అని అంటే మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఆయన ఆశ్చర్య క్రియలని మర్చిపోయారు. అదే కీర్తన 42వ వచనం చూడండి. వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఎలా విడిపించాడో, ఎలా విమోచించాడో, ఆయన బాహుబలం ఏంటో వీటి వేటిని కూడా ఏం చేయలేదంట. మర్చిపోతే అసలు గుర్తు చేసుకోవడం ఎట్లా? ఒకటి మర్చిపోయారు, 2 గుర్తు చేసుకోలేదు. అర్థమవుతుందా? మర్చిపోయారు, రెండవది స్మరణకు తెచ్చుకొనలేదు. చాలాసార్లు మన సమస్య కూడా అదే, స్మరణకు తెచ్చుకోము. దేవా, నేను ఎక్కడున్నాను ఒకప్పుడు, నన్ను ఇప్పుడు ఎక్కడ ఉంచావు? ఇప్పుడు నా ముందున్న సమస్య ఏంటి? అసలు ముందు స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వర్షిప్ అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది ప్రార్థనతో పాటు అని అంటే, ప్రార్థన చేసినంత ఆరాధించరు అనేక మంది. వర్షిప్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఆరాధనలో ఆయన ఎవరో గుర్తు చేసుకుంటాం, ఆయన మనకి ఏం చేశాడో గుర్తు చేసుకుంటాం ఇప్పటి వరకు. సో దాట్ మనకు అక్కడి నుంచి కావాల్సినటువంటి ప్రోత్సాహము, పురుకొల్పు దొరుకుతుంది. అందుకనే ప్రార్థనతో సమానంగా ఆరాధన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థించినంతగా ఆరాధించరు. పాటలు పాడుకోవాలి, ఆరాధించుకోవాలి. ఒకసారి పరీక్షించుకుందాం. డే మొత్తంలో మన ప్రేయర్ టైం ఎంత, మన వర్షిప్ టైం ఎంత? అక్కడే మనకు అర్థమవుతుందండి. వర్షిప్ లో ఆయన ఎవరో గుర్తు చేసుకుంటాము, ఆయన ఏం చేశాడో గుర్తు చేసుకుంటాము. దానిని బట్టి మనకు అక్కడి నుంచి గొప్ప ఆదరణ, పురుకొల్పు దొరుకుతుంది ఇప్పుడున్నటువంటి అవసరతలకి. చాలా ప్రాముఖ్యమైనది అది. సరే, ఇక్కడికి వచ్చేయండి. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా చూశారు. ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి, 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు మీరు తర్వాత చదవండి. ఇదంతా కూడా సేమ్ కాంటెక్స్ట్. ఇది 7వ అధ్యాయము మొదలు ఇలా అయింది. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో కోపం పుట్టించినట్టు చేయొద్దు, మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. నన్ను పరీక్షించారు, నన్ను శోధించారు. 10వ వచనంలో అన్నాడు, తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు ఎల్లప్పుడూ కూడా. అందుకే నేనేం చెప్పానంటే, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పేశాను అని చెప్పి, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్త చూసుకోండి అన్నాడు. 19వ వచనం అధ్యాయం ఎట్లా ముగించబడింది? కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి అని గ్రహించుచున్నాము. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు ప్రామిస్ ల్యాండ్ లోకి? ఈ కాంటెక్స్ట్ సేమ్ అదే. అది కొత్త నిబంధన బిలీవర్స్ కి అప్లై చేస్తూ అక్కడ కొన్ని మాటలను రాశాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకు పోలేదు అని అంటే, వారి అవిశ్వాసమును బట్టి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక రెండు ప్రాముఖ్యమైన డిఫరెన్సెస్ ను కూడా మనం చూడాలి. ఒకటి అవిశ్వాసము, అన్బిలీఫ్. రెండవది సందేహము. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటి? త్వరగా రండి. అవిశ్వాసము, సందేహము, ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సందేహం అంటే డౌట్, నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావు అంతే. ఓకే, జరుగుతుందా లేదా, అవుద్దా లేదా.
ఓకే, ఓకే, వెరీ గుడ్. సో అవిశ్వాసం అంటేనేమో చెప్పిన మాట మీద సందేహం, చెప్పిన మాట సందేహం అంటేనేమో ఇది అవుతుందా లేదా, అవుతుందా లేదా. కొంచెం ఇంకొంచెం లోతుకెళ్ళి ఆలోచించండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. అన్బిలీఫ్, అవిశ్వాసము అనేది బయటికి కనబడుతుందా, ఇది లోపల ఉంటుందా? ఫస్ట్ అవిశ్వాసము అనేది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ విల్, ఇది చిత్తానికి సంబంధించింది. అవునా? దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి స్వాధీనపరచుకోండి, నేను మీకు ఇచ్చేసాను అని. ఇప్పుడు వీళ్ళ అవిశ్వాసం ఏం చేసింది? వాళ్ళ చిత్తాన్ని ప్రభావితం చేసింది. అవిశ్వాసము ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే విల్, చిత్తాన్ని. అన్బిలీఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ విల్. అర్థమవుతుందా? చిత్తానికి సంబంధించింది. డౌట్ అనేది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ హార్ట్ అండ్ ఎమోషన్, ఇది హృదయానికి భావోద్రేకానికి సంబంధించింది. ఒకటేమో చిత్తానికి సంబంధించింది, మరొకటేమో ఎమోషన్ కి అంటే భావోద్రేకానికి సంబంధించింది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. చిత్తము అంటేనేమో అది నిర్ణయం, అక్కడ ఎమోషన్ అంటేనేమో మనకి సంతోషం వస్తే నవ్వుస్తాం, బాధపడితే అబ్బా నొప్పి వచ్చింది అనుకుంటాం. వన్ ఆఫ్ ది ఎమోషన్ సందేహం అనేది. చిత్తము అనేది అది నిర్ణయం. అర్థమవుతుందా డిఫరెన్స్? అన్బిలీఫ్, అవిశ్వాసము అనేది అది చిత్తానికి సంబంధించింది. అంటే నా పూర్ణ ఇష్టముతో, నా పూర్ణ చిత్తముతో నేను దాన్ని నమ్మట్లా. సందేహం అంటే ఏంటి? అది ఎమోషన్ కి సంబంధించింది. పేతురు మునిగిపోయేటప్పుడు యేసుప్రభు చేపట్టుకొని ఎందుకు సందేహపడితివి అన్నాడు. అవునా? ఎందుకు అల్ప విశ్వాసి వైతివి, అవిశ్వాసి వైతివి అన్నాడా? చేపట్టుకుని ఏమన్నాడు? పక్కకు చూసి ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు సందేహపడితివి అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తాము. అక్కడ కూడా మనకు కనబడేది ఏంటి? 5-8 వచనాలలో, కాబట్టి వాడు సందేహింపక దేవుడు చెప్పేదాన్ని నమ్మాలి, సందేహించువాడు ద్విమనస్కుడుగా ఉంటాడు, అట్లా వద్దు అని అంటాడు. అర్థమైందా అండి? ఇందాక చెప్పింది పేతురుదేమో మత్తయి 14లో ఉంటది, మత్తయి 14. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి, ఆయన మనకి ఒక కార్యము చేయగా, ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వగా, అవి ఇంకా మనల్ని హంబుల్ గా చేయాలి, ఇంకా ఆయన మీద ఆధారపడేలాగా చేయాలి. దానికి బదులుగా మన హృదయాలు కఠినమవ్వటము, మన విశ్వాసములో బలహీనపడటము అనేది జరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడు అనంటే పూర్తిగా ఆయన మాటని నమ్మటంలోను, ఆయనకి థ్యాంక్స్ చెప్పడంలో లోపం వచ్చినప్పుడు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నారా? ఆయనకి థ్యాంక్స్ చెప్పటంలోను, ఆయన చెప్పిన మాటని హృదయంలో పూర్తిగా నమ్మటంలోను ఎప్పుడైతే మనకి లోపం వస్తుందో, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఏమవుతుంది? ఇంకా విశ్వాసంలో బలపడడానికి బదులు హృదయం కఠినంగా తయారవుతా ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇంత హార్డన్ చేసుకుంటున్నాం హృదయాన్ని అని ఎప్పుడు అనిపించలేదా? ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే సమస్య ఏంటంటే అక్కడ థ్యాంక్స్ అనేది తగ్గిపోయింది. సమస్య ఏంటి అని అంటే అక్కడ విశ్వాసం అనేది వీక్ అయిపోతా ఉంది, అన్బిలీఫ్ పెరుగుతా ఉంది. అప్పుడే ఇవన్నీ కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా సందేహించే వాళ్ళని ఏమంటారు, వాళ్ళకి సహాయం చేయటానికి, వాళ్ళకి హెల్ప్ చేయటానికే దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు, బైబిల్ అంతట్లో చూస్తే. అందుకే బైబిల్లో మనకు రాయబడింది ఏమని? సందేహించు వారి మీద కనికరము చూపుడు. ఏం చేయాలి సందేహించే వాళ్ళని? ఆ మాత్రం తెలీదా అని ముట్టకాయ ఒకటి ఏమన్నాడా? కనికరం చేయమన్నాడు. అర్థమవుతుందండి? నిజంగా ఏంటది, వాళ్ళు రకరకాల క్వశ్చన్లు అడిగారు అనుకో, అంటే దాని అర్థం ఏంటి? వాడికి తెలియదు, సందేహం ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ అడగకపోతే అసలు అది వేరే కేసు. క్వశ్చన్ అడుగుతున్నాడు అంటేనే వాడికి కొన్ని సందేహాలు ఉన్నాయి. సందేహించే వాళ్ళ మీద కనికరం చూపించాలని బైబిల్ చెప్తుంది. సో సందేహించే వాళ్ళ మీద దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు, డౌటర్స్ ని. అయితే ఎవరైతే
సందేహము కాకుండా ఈ యొక్క అవిశ్వాసం అనేది తెచ్చిపెట్టుకుంటారో వాళ్ళ మీదకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే తీర్పు, జడ్జిమెంట్. వీళ్ళ ప్రాబ్లం సందేహం కాదు, వీళ్ళ ప్రాబ్లం హృదయాన్ని కఠినం చేసేస్తున్నారు. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇక్కడ జరిగింది అదే, అక్కడ జరిగింది అదే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఉందండి. 36 యెఫున్నా కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనక అతడు దానిని. ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాడు. కాలేబు లైఫ్ ఎప్పుడన్నా స్టడీ చేయాలి. కాలేబు గురించి బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే పూర్ణ మనస్సుతో యెహోవాను సేవించిన వాడు కాలేబు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఈ సాక్ష్యము మరి ఎవరికి ఇవ్వబడాల? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రేమించాలని బైబిల్లో ఉన్న కమాండ్ని అయితే చూసాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వాడిని యొక్క సాక్ష్యము ఎవరు అని అంటే కాలేబు. కాలేబు వెరీ వెరీ వండర్ఫుల్ టెస్టిమనీ అయింది ఆయన లైఫ్. దేవుడు అన్నాడు కదా, ఆ మాట చూడండి ఎక్కడుంది అది? 32వ వచనం, 33 చివరిలో చూడండి. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి బహుగా కోపపడి. ఈ జనరేషన్ లో ఎవరు కూడా ఇక అందులోకి వెళ్ళటానికి వీల్లేదనేసాడు దేవుడు. చెడ్డ తరము అనే మాట వాడాడు 35వ వచనంలో. ఈ చెడ్డ తరంలో వీళ్ళందరూ విశ్వాసం ఉంచలేదు, ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఇన్ని చూసిన తర్వాత కూడా, కాబట్టి మీరెవ్వరూ ప్రవేశించడానికి వీల్లేదు కాలేబు తప్ప అన్నాడు 36లో. 37లో యెహోషువ కూడా ప్రవేశించొచ్చు అన్నాడు. అక్కడేమో ప్రజలందరూ వద్దు, కాలేబు అన్నాడు. ఆ తర్వాత యెహోషువ వెళ్ళొచ్చు, నువ్వు వద్దు అన్నాడు. ఈవెన్ మోషేను కూడా. ఎందుకు మోషేను వద్దన్నాడో ఆ సందర్భం మనకు తెలుసు. ఆయన బండని కోపంతో కొట్టటము, ద్రోహులారా అని పలకటము, అందరి ఎదుట నువ్వు నన్ను సన్మానించలేదు అని దేవుడు అనటము, ఆ విషయాలు మనము చూస్తాం. మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోపపడి అనే మాట వాడాడు అక్కడ. ఎవరు? మోషే. మిమ్మును బట్టి నా మీద కోపపడి అన్నాడు 37వ వచనంలో. అర్థమైందండి? వాళ్ళు వెళ్ళారంట. ఇక్కడ చూడండి, కిందకి రండి. 41వ వచనం. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు ఆ విధంగా తీర్పును ప్రకటించారో వీళ్ళు ఏమంటున్నారు? యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి మేము, ఆయన నో అని చెప్పాడు, యుద్ధానికి వెళ్ళమంటారా అంటే నో అని చెప్పినా సరే వీళ్ళు ఏం చేశారు? బలవంతంగా వెళ్ళారు యుద్ధానికి. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళారో అక్కడ వాళ్ళకి ఓటమి అనేది చూశారు. ఆ మాట చూడండి, అమ్మోరీయులు 44వ వచనం, 43, 44. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినలా, యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితే అప్పుడు ఆ మన్నెంలో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వరకు తరిమి హోర్మా వరకు శేయీరులో మిమ్మును. హోర్మా అంటే నిర్మూలము, దాని భావం. ఏం చేశారు? వీళ్ళని నిర్మూలము చేశారు. మూర్ఖులై వెళ్ళారంట. 43లో అదే రాశాడు. 42వ వచనంలో యుద్ధమునకు పోకుడి, ఎందుకంటే యెహోవా మీ మధ్యలో లేడు, మీ శత్రువుల చేతిలో మీరు హతము చేయబడతారని ఇన్ఫర్మేషన్ పాస్ అయిందా లేదా? వీళ్ళకి వెళ్ళక ముందే చెప్పినా సరే వెళ్ళారంటే ఇంకేం చెప్పాలి వీళ్ళకి? మీ మధ్యలో దేవుడు లేడు, వెళ్ళమాకండి, వెళ్తే చచ్చిపోతారు, హతులైపోతారు అన్నా సరే మూర్ఖులై దేవుని మాటను వినక వెళ్ళి హతులయ్యారు. మన లైఫ్ లో కూడా ఈ ఫేజ్ ఖచ్చితంగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. అన్నీ తెలిసినా సరే, అన్నీ అర్థమవుతున్నా సరే, అన్నీ మన యొక్క అవగాహనలోనికి దేవుడు తీసుకొస్తున్నా సరే, నేను చెయ్యాలనుకుందే నేను చేస్తాను.
ఒకసారి ఒక ప్రపోజల్ నడుస్తున్నప్పుడు ఆమె నాకు బంధువు కూడా అవుతుంది. ఆ అమ్మాయి బంధువే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు బంధువే. ఒక ప్రపోజల్ నడుస్తా ఉన్నప్పుడు ఆ ఆంటీ పిలిచి ఒకసారి అంది కదా, అయ్యా ఆ ప్రపోజల్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఇది ప్రభు చిత్తం, అర్థమవుతుంది, విషయాలన్నీ ఇట్లా వెళ్తున్నాయి ముందుకి, దేవుడు మంచిదే ఇచ్చాడు, ఇక మనం ముందుకెళ్ళొచ్చు అన్నట్టుగా నేను మాట్లాడుతుంటే ఆవిడ ఎందు కదా వద్దయ్యా అంది. ఎందుకు ఏంటంటే ఆమెకి క్యాస్ట్ ఇష్యూ వచ్చింది. ఏంటి సమస్య? మనోళ్ళలో ఎవరినన్నా చూడయ్యా. ఎవరిని? ఇప్పుడు చూసింది మనోళ్ళలోనే కదా, క్రైస్తవులేగా మనోళ్ళు, మళ్ళీ అందులో కూడా మనోళ్ళు కానోళ్ళు ఉంటారా ఏంటి? క్రైస్తవులు అంటేనే కదా మనోళ్ళు. ఒక ఇంట్లో ఎన్ని కులాలు ఉంటాయి? అమ్మకో కులం, నాన్నకో కులం, పిల్లోడికోటి, కూతురుకోటి, కొడుకోటి, 4 కులాలు ఉంటాయి ఒక ఫ్యామిలీలో. దేవుని ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇక అందరికీ ఒకటే కులం. మనందరం ఎవరు? మనందరం సేవకులం, సువార్థికులం, పరిచారకులం. ఇది మన కులం. అన్ని చెప్పిన తర్వాత ఆవిడ కొంచెం హృదయాన్ని హార్డ్ చేసుకుంటుంది, అర్థమైంది. ఒక మాట వాడిందండి, నాకు గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అంటే ఇది ప్రభు చిత్తం అని చెప్తే వెంటనే అనింది కదా, అయినా సరే. ఏమనింది? అయినా సరే మన వాళ్ళు ఎవరు నన్ను చూడయ్యాము. ఏ మాట చెప్పాక? ఇది దేవుని చిత్తం అని అర్థమవుతుంది అని చెప్పాక. అర్థం కాక ఏం కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, దగ్గర దగ్గరగా 8-9 ఏళ్ళు అయిపోయింది ఈ మాట నేను అది ఇంకా గుర్తుండిపోయింది నాకు. ఈ రోజుకి ఆ ఫ్యామిలీ వెళ్తున్న స్ట్రగుల్స్ నాకు తెలుసు. ఈ రోజుకి స్టిల్ ఒకళ్ళు బెడ్ రిడన్ అయి ఉన్నారు, ఒకళ్ళు ఇంకో ఇష్యూ గుండా వెళ్తున్నారు. ఆ ఫ్యామిలీలో 3 రకాల వేరు కఠినమైన ఇష్యూస్ గుండా వెళ్తున్నారు. దేవుని యొక్క క్రమశిక్షణకి ఎవరూ అతీతులు కాదండి. నేనైనా ఎవరైనా మాట్లాడుతున్న నాతో సహా కొన్నిసార్లు క్లియర్ గా దేవుడు విషయాలను మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు. చెయ్యక ముందే నో అని చెప్తాడు. వీళ్ళకి వెళ్ళక ముందే చెప్పాడు, వెళ్ళొద్దు, వెళ్తే చస్తారు, హతులైపోతారు. అయినా సరే వీళ్ళు మాట వినక మూర్ఖులై వెళ్ళారు. చివరికి ఏమయ్యారు? హోర్మ అనేది, నిర్మూలం అనేది అక్కడ జరిగింది. అర్థమైందా? కాబట్టి వీళ్ళు వచ్చి ఇక్కడ ఏడ్చారు. ఆ ఏడుపు ఎట్లాంటి ఏడుపో కూడా చూసి మనం ముగించుకుందాం, ఈ అధ్యాయం అయిపోద్ది. వీళ్ళు ఏమన్నారంట 41 వచనంలో, మేం పాపం చేసితిమి, యెహోవాకు విరోధముగా మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలను అనుసరించి మేము పోయి యుద్ధము చేసేద్దామని ఏయో మాట్లాడారు. 45వ వచనంలో చూడండి, ఎప్పుడైతే హతులయ్యారో వీళ్ళు ఏం చేశారు? తర్వాత మీరు తిరిగి వచ్చి, ఎప్పుడు కొంతమంది చచ్చాక తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా ఏం చేశారంటే వీళ్ళు వెనక్కొచ్చి ఏడ్చారు. ఇది సరైనటువంటి ఏడుపా కాదా? ఇది ప్రశ్న. ఇది రిపెంటెన్సా, రిమోర్సా? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము, ఓకే. రిమోర్స్ అంటే పరితాపం. ఇది పశ్చాత్తాపమా, పరితాపమా? ఎందుకు పరితాపం? ఇది జరిగింది, అన్ని తెలిసి కూడా ఇట్లా చేసాము, మనం చేసిన దానికి మనకి వచ్చింది. ఇక్కడ వీళ్ళు చేసింది, వీళ్ళు కనపరుస్తున్నది జెన్యూన్ రిపెంటెన్స్ కాదు, నిజమైనటువంటి పశ్చాత్తాపము. అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి, మేబీ చచ్చిన వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఉన్నారు, జరిగిన నష్టాన్ని బట్టి, కళ్ళతో చూసినటువంటి ఆ యొక్క మరణాలను బట్టి వీళ్ళకి దుఃఖం కలిగి ఏడుస్తున్నారు. కానీ నిజముగా దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించి ఇది తెచ్చుకున్నామే అనేటువంటి పొడవబడిన రీతిలో ఏడ్చిన ఏడుపు కాదు. కావాలంటే మీరు ఆ అధ్యాయాల దగ్గరికి వెళ్ళి చదవండి. ఎక్కడుంటాయి? నిర్గమాకాండం 13-14 అధ్యాయాలు, నిర్గమాకాండం కాదు, సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు చదివితే దీని బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. నిజంగా పడినటువంటి పశ్చాత్తాపము కాదు ఇది. వీళ్ళ యొక్క ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు అట్లెట్లా అంటారని ఒకవేళ ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎలా చెప్పగలను అంటే, నిజమైన పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే ఆయన తన పద్ధతి మార్చుకుంటాడు.
ఆయన యాక్షన్ ని మార్చుకుంటాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నినివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదకి తీర్పు రాబోతుంది అని యోనాను పంపించి ప్రకటించాడు. అవునా? ఆయన వెళ్ళి ప్రకటించగా వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారు. రుజువు ఏంటి అంటే ఏం చెప్తాం? దేవుడు అక్కడ చేస్తాను అన్నటువంటి కీడు అక్కడికి ఆపాడు. బ్రదర్, ఇది నిజమైన పశ్చాత్తాపమా కాదా మనం ఎలా తెలుసుకోవాలి బైబిల్లో అంటే, వాళ్ళు నిజముగా పశ్చాత్తాపడిన ప్రతిసారి దేవుడు అక్కడ చేస్తానన్నది చేయలా. వాళ్ళు ఏడ్చిన తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అయ్యింది, అక్కడ నష్టమే జరిగింది, అక్కడ వాళ్ళ మీదకి బాధే వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే అది జెన్యూన్ రిపెంటెన్స్ కాదు. ఇక్కడ క్రమశిక్షణ కంటిన్యూ అయింది. అధ్యాయం ముగింపు చూడండి. కాగా 46వ వచనం, మీరు కాదేశులో బహుదినములో నివసించేతరి, మీరు నివసించిన దినములలో మీకు తెలిసినవి. 13, 14 సంఖ్యాకాండం తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. 38 years ఉన్నారు అక్కడ. ఎన్ని రోజులు? దేనికి? ఈ చెడ్డతరములు ఎవరు ప్రవేశించకూడదు అన్నారుగా, వాళ్ళందరూ చచ్చే వరకు దేవుడు అక్కడే కూర్చోబెట్టి అక్కడక్కడే తిప్పాడు. వీళ్ళ ఏడుపు జెన్యూనా కదా? అక్కడ వచ్చిన రిజల్ట్ ని బట్టే మనకు అర్థమవుతుంది. బైబిల్ అంతట్లో మీరు చూడండి, ఏ కేసు అయినా సరే ఏడ్చిన ప్రతి ఒక్కసారి, వాళ్ళు పశ్చాత్తాపముగా భావించిన ప్రతిసారి అది జెన్యూన్ పశ్చాత్తాపము అయినట్లయితే గనక దేవుడు ఆయన చేస్తాను అన్న దాన్ని చేయలా. ఈవెన్ రక్షణలో కూడా అదే. అవునా కదా? ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడి అయ్యా నేను పాపిని, నువ్వు నా రక్షకుడుగా అంటాడో వాడు రక్షించబడుతున్నాడు. సువార్త వినిన తర్వాత కూడా ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడట్లేదో వాడు ఇంకా రక్షణలోనికి రావట్లేదు. రేపొద్దున వాడు నరకానికి వెళ్తాడు. నిజముగా పశ్చాత్తాపం అనేది దేవుని యొక్క క్రియ అక్కడ చేంజ్ అవుతుంది. అదే ఏమంటారు, గుర్తు. దానికి మించి ఏం లేదు. చివరిగా ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు మోషే మిమ్మును బట్టి దేవుడు నా మీద కోపడ్డాడు అని చెప్తున్నప్పుడు మోషే కూడా మనిషేనా? అక్కడ ఏం కోల్పోయాడు మోషే ఇంతకీ? ఇంకొకటి, దేవుడు ఇక్కడ వాళ్ళకి ఆ యొక్క క్రమశిక్షణ ఇస్తూ ఉన్న క్రమంలో 45లోనే ఉంది, ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు అని ఉంది. అంటే ఏంటి? నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుని యాక్షన్ వేరేగా ఉంటది. మీరు నా మాట అనలేదు, నేను మీ మాట అనట్లేదు, మీ ప్రార్థన వినట్లేదు. ఇది గుర్తు. ఇప్పుడు మోషే దగ్గరకు వస్తే మోషే కూడా ఒక మంచి నాయకుడే, గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడరే ఆయన. అయినా సరే ఆయన కూడా ఒక మనిషే, మర్చిపోకూడదు. మోషే కూడా ఒక మనిషే. ఈ మనిషి ఏం చేశాడు? తన యొక్క భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని పేరు తెచ్చుకున్నటువంటి మోషే ఇక్కడ ఏం కోల్పోయాడు చెప్పండి? ఇక్కడ ఆయన లాస్ అయింది ఏంటి? ఆ కాంటెక్స్ట్ లో దేవుడు నువ్వు ప్రవేశించవు అని చెప్పినటువంటి కాంటెక్స్ట్ లో మోషే లాస్ అయింది ఏంటి? అదేంటండి, ఏది ఉందో అదే పోయింది. ఆ సాత్వికమే, ఆ మీక్నెస్ అనేది పోయి ఏమొచ్చింది? టెంపర్ కోల్పోయాడు. అందుకే ద్రోహులారా అన్నాడు, కర్ర తీసుకొని టప్ప టప్ప బాదాడు ఆ బాండని. మిక్కిలి సాత్వికుడు టెంపర్ కోల్పోయాడు. అబ్రహాం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? విశ్వాసము. అబ్రహాం కూడా మనిషే, మర్చిపోవద్దు. ఆయన కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఎవరు ఈమె అంటే నా భార్య కాదు, నా చెల్లి అన్నాడు. అబద్ధం చెప్పాడు. అవునా? ఎప్పుడైతే పరిస్థితి వచ్చిందో, సమస్య వచ్చిందో, ఒకటి ఐగుప్తులోకి వెళ్ళాడు. ఆయన చేసిన ఫస్ట్ మిస్టేక్ అది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు కన్ను ఏమో మీద పడగానే ఏమో నా చెల్లి అన్నాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం కూడా మనిషే. పేతురుని గుర్తు చేసుకోండి. పేతురు ఎట్లా అంటాడు? మామూలుగా దుడుకు. అవునా? ఇంకొకలాగా చెప్పాలంటే పేతురు యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ధైర్యం. ఎక్కడైనా సరే ముందు నుంచి మాట్లాడతాడు, ఏం చెప్పు అంటాడు. ఆ టైప్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు పేతురు ఏమయ్యాడు? ఆ దుడుకుతనం పోయింది, కరేజియస్ అనేది పోయింది, ఇప్పుడు పిరికితనం వచ్చింది. ఏమంటున్నాడు? ఆయనోడో నాకు తెలియదు అంటున్నాడు. అర్థమవుతుందా? ఈ క్యారెక్టర్లన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది?
దావీదు యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? దావీదుకున్న బలం ఏంటో తెలుసా? దావీదు అనగానే బైబిల్లో గుర్తొచ్చేటువంటి క్వాలిటీ ఏంటంటే ఇంటిగ్రిటీ, యథార్థత. అబ్రహాము ఎలాగైతే విశ్వాసానికి మోడలో, మోషే ఎలాగైతే సాత్వికానికి మోడలో, పేతురు ధైర్యానికి ఎలాగైతే మోడలో, దావీదు ఇంటిగ్రిటీ, యథార్థతకి ఒక మంచి మోడల్. కానీ ఒక సందర్భం వచ్చింది, యథార్థత కోల్పోయాడా? బెత్షెబా విషయంలో ఇంటిగ్రిటీ పోయింది. ఇంటిగ్రిటీ పోయింది. ఇంటిగ్రిటీ పోయి ఎలా తయారయ్యాడు? యథార్థతకి బదులుగా అబద్ధికుడు అయ్యాడు. యథార్థతకి బదులుగా ఇప్పుడు వేషధార అయ్యాడు. చంపించేశాడు, ఏం తెలవనట్టు కూర్చుంటున్నాడు. ఎందుకు వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు అని అంటే, వీళ్ళందరూ కూడా మనుషులే. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప అనేది మనకు అనుగ్రహించబడుతూ ఉండగా, అది లేకుండా ఈ రోజు నేనైనా నువ్వైనా రేపు ఒక 1 year తర్వాత అయినా మనము నిలబడలేము. మోషే పడ్డాడు, అబ్రహాం పడ్డాడు, పేతురు పడ్డాడు, దావీదు పడ్డాడు. అంతటోళ్ళే పడ్డారు కదన్నా, ఇక మనం కూడా పడితే తప్పేముంది అని దీన్ని ఇంకో రకంగా తీసుకోమాకండి. ఆయన కృప అందుబాటులో ఉంది, దాన్ని నిరర్ధకము చేసుకున్నప్పుడే పడతాం, యూజ్ చేసుకుంటే పడం. నేను చెప్పగలను నా జీవితంలో. దయచేసి ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటి అని అంటే, మిమ్మును బట్టి ఆయన నా మీద కోపడ్డాడు. ఎంత ఓర్చుకున్నాడండి? మామూలుగా ఓర్చుకున్నాడా? మోషేకున్నంత ఓపిక ఎవరికి లేదేమో అనిపిస్తుంది బైబిల్లో. అన్ని లక్షల మంది వాళ్ళు అనిన మాటలు, వాళ్ళు చేసిన పనులు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ ఆయన. మామూలు నాయకుడు కాదు, గొప్ప నాయకుడు. లీడర్షిప్ లో ఉండాల్సిన వన్ ఆఫ్ ది మేజర్ క్వాలిటీ అది ఏంటి? భరించడం, ఓర్చుకోవటం. ఈ గొర్రె ఊరికి అటు ఇటు పోతుందని చేతిలో ఉన్న దుడ్డు కర్రతో ఒక్కటేసాడు అనుకో, గొర్రె మీద ఏమవుద్ది? చచ్చి ఊరుకుంటది. ఈ రోజు లీడర్షిప్ లో అవే జరుగుతున్నాయి. గొర్రెల మీద దుడ్డు కర్ర వేసి బాగుతున్నారు, చచ్చిపోతున్నాయి అవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో ఈ అధ్యాయము మనకి అనేకమైన విషయాలు నేర్పిస్తా ఉంది. ప్రాముఖ్యంగా మనము అదే పనిగా అడుగుతున్నప్పుడు దేవుడు ఎట్లా విషయాలని ఎలా చేస్తాడు, దాని రిజల్ట్. ఒకవేళ మనం అట్లాగా మొండి పట్టుకొని కూర్చుంటున్నామా, జాగ్రత్త. మోషే ఇలాంటి గొప్ప గొప్ప నాయకులే పడినప్పుడు నీకు నాకు కూడా అవకాశం ఉంది, జాగ్రత్త. ఆయన కృప మీద ఆధారపడాలి, ఏ రోజుకి ఆ రోజే. లేకపోతే ఈ రోజు లీడ్ చేయలేం. ఈ రోజు పడతాము, ఎందుకంటే కృప మీద ఆధారపడాల. కృప కోసం వేడుకోలేదు, కృప కొరకు కోరుకోలేదు. పొద్దున్నే ఆ రోజు పరిస్థితి వచ్చినప్పుడు కృప మీద ఆధారపడలేదు, కాబట్టి పడిపోయాం. సో ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన మాట వెనక ముందుకెళ్ళినప్పుడు క్రమశిక్షణకి గురయ్యారు, వాళ్ళ దేవుడి మాట వీళ్ళు వినలేదు, వీళ్ళ యొక్క ప్రార్థనని దేవుడు లక్ష్య పెట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండివిజువల్ గా ప్రార్థన చేయడానికి మనకు సమయం సరిపోదు, కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సమయం తీసుకోండి. చేయండి. మందిరంలో వాళ్ళు కూడా ప్రార్థన చేయండి, ఆన్లైన్ లో వాళ్ళు కూడా. ఇక అయిపోయింది వర్తమానం, పనులు చేసుకుందాం అన్నట్టుగా ఉండమాకండి. వినిన మాటలతో ప్రభు నీకు నాకు ఆయన ఏ మాటలు ఇచ్చారో వాటితో ప్రార్థన చేసుకుందాం. చేయండి. వినిన మాటలతో ఒక 5 నిమిషాలు సమయం తీసుకొని దయచేసి ఒక్కొక్కరు ఎవరికి వారు ప్రార్థన చేయండి. మీరున్న చోటే ప్రార్థన చేసుకుందాం.